ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఎగ్జామ్ ఇప్పుడు మాకు కండక్ట్ చేసినా కూడా అది ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యేది సార్. ప్రక్రియ కంప్లీట్ అయితే ఇప్పుడు మా జీవితం ఏమైపోతుంది సార్? కొంతమంది ఏమని చెప్తారంటే అక్కడ ఎవరు కావాలని అయితే ఎవరు లేదు సార్. ఆల్మోస్ట్ 92,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 92,000 మెంబర్స్ కూడా మాకు ఖచ్చితంగా ఎగ్జామ్ వద్దు, రోస్టర్ క్లియర్ చేయకపోతే మాకు అసలు జాబ్స్ రావు, మేము మా లోకల్ కేటగిరీలో మాకు మంచి మార్క్స్ వచ్చినా మాకు ఈ రోస్టర్ విధానంలో జాబ్ రాదు అనే అడ్వకేట్ జనరల్ గారే మొన్న కోర్టులో జరిగినప్పుడు ఆయన వాదన జరిగినప్పుడు చెప్తున్నారు సార్ రోస్టర్లో తప్పులు ఉన్నాయి కానీ ఎగ్జామ్ తర్వాత అంటే రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అది కుదరని పని. ఒకవేళ కేసు ఇప్పుడు కానీ క్లియర్ చేయకుండా అంటే కోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సార్. కోర్టు సంవత్సరం కూడా పట్టదు కోర్టులో. అవును సార్, ఇప్పుడు అది రిజర్వ్ చేయడం వల్ల ఇది రిజర్వ్ కోర్టును చెప్పేదానికి మనకు అధికారం లేదు. కోర్టు లేదు సార్. కానీ రోస్టర్ మటుకు క్లియర్ చేయండి అని చెప్పింది. ప్రభుత్వం దృష్టిలో ఉంది సార్, మొత్తం డెసిషన్ అంతా ప్రభుత్వం. 6 సంవత్సరాల నుంచి దీనికోసమే ఉన్నాం సార్. నోటిఫికేషన్ వస్తుంది గుర్తు కోసం వెయిట్ చేసి ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత 2 ఛాన్స్ అయిపోయి నెక్స్ట్ ఛాన్స్ అడుగు పెట్టేటప్పుడు నోటిఫికేషన్ వచ్చే రోజులైంది 2023 వైఎస్ఆర్సీ గవర్నమెంట్ ప్రభుత్వంలో వచ్చింది సార్. అప్పటి నుంచి ఏమంటే బయటకు రాలేదు అప్పుడు జరిగినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అప్పుడు కాకపోతే ఏమైందని అంటే వాళ్ళు నిలిపేశారు సార్. కంప్లీట్ గా నిలిపేసి ఎగ్జామ్ ని పోస్ట్పోన్ చేయించారు. పోస్ట్పోన్ చేయించడం వల్ల మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ డిసెంబర్లో అన్నారు. డిసెంబర్ కాస్త వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఫిబ్రవరి 23 పెట్టారు. ఫిబ్రవరి 23 ఒకటి అటు కోర్టులో కేసు ఒకటి అన్ని కలిపి నిన్నటితో బయటకు వచ్చింది. నిన్న ఆఫ్టర్నూన్ 2:30కి మనకు జడ్జిమెంట్ వచ్చింది అనమాట. అంతవరకు కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటూ స్టూడెంట్స్ వరకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ పేపర్లో వచ్చి తెలుసుకోవాలా, పేపర్లో గవర్నమెంట్ ప్రకటన తెలుసుకోవాలి. వాటి ద్వారా తెలియడమే కంటే మేము అన్అఫీషియల్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇది చేసేంత కూడా మాకు కూడా ఉండాలి సార్. ఎందుకంటే ప్రెసెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దగ్గర పడే కొద్దీ స్టడీ హాల్స్లోనే ఉంటారు కానీ స్టూడెంట్స్ బయటకు వచ్చి మాట్లాడేంత ఇది కూడా ఉండదు కదా సార్. మాట్లాడదాం లేమ్మా, ప్రయత్నం అదే సార్ ప్రయత్నమే. ప్రతి కాన్స్టిట్యూషన్ నుంచి ఒక మెసేజ్ పోయిందంటే ప్రతి కాన్స్టిట్యూషన్ నుంచి ఒక మెసేజ్ పోయింది. మనం సెక్యూరిటీ అన్ని కావు అన్ని కాకుండా మా ప్రయత్నంగా సార్ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే మేము గవర్నమెంట్ జాబ్స్ మేమే చేస్తామని మేమే అడుక్కోవాలి. రోడ్ల మీద ధర్నాలు చేసి వచ్చి తర్వాత మళ్ళీ వద్దని చెప్పి రోడ్లపై రావాలి. జడ్జిమెంట్ల కోసం మేమే రోడ్లపై. జడ్జిమెంట్ల కోసం నిరుద్యోగులు 6 లక్షలు 7 లక్షలు అంటే ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నాం సార్? ఇప్పుడు ఎట్లయినా కేసు పడింది కదా, 14 months అవుతుంది సార్. అప్పటి నుంచి 6 lakhs మేము పెట్టుకోవాలంటే ఒక నిరుద్యోగి ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు? ప్రభుత్వం అనేది ఈ విధంగా అంటే మేము ఎవరి ఓటు వేయాలి, ఎవరి ఓటు వేసి ప్రభుత్వం అనేది ఓట్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఓట్లు ఏమని చెప్పలేదు. అది కాదు సార్. దూరం ఎత్తుపోతే ఇదే కాదు.